చూడండి మనం వాడే ఆయిల్ కూడా ఫ్రీడమ్ గ్రౌండ్నట్ ఆయిల్ అండి. చూడండి చక్కగా ఏ ఆయిల్ పడితే ఆయిల్ వాడినా కూర టేస్టీగా ఉండదు. ఎప్పుడు గ్రౌండ్నట్ ఆయిల్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏ కర్రీస్ అయినా చాలా నాన్ వెజ్లు ఎప్పుడు గ్రౌండ్నట్ ఆయిలే వాడండి. అది ఫ్రీడమ్ అవ్వచ్చు, మీ ఇష్టం, ఏ కంపెనీ అవ్వచ్చు. గ్రౌండ్నట్ ఆయిల్ వాడితేనే చక్కగా మంచి టేస్టీగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మర్చిపోమాకండి, గ్రౌండ్నట్ ఆయిలే వాడండి. మామూలు సన్ఫ్లవర్ ఆయిల్ అంత టేస్ట్ అది కర్రీ. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్. చూడండి ఓకే పోద్దాం ఆయిల్, పోసాం ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్. చూడండి చక్కగా గ్రౌండ్నట్ ఆయిల్ పోసాం చక్కగా. మీరు కూడా గ్రౌండ్నట్ ఆయిలే పోయండి, మామూలు ఆయిల్ పోయి మాకండి. మామూలు ఆయిల్ పోయడం మూలంగా అంత కర్రీ టేస్ట్ ఉండదు. గ్రౌండ్నట్ ఆయిల్ అయితేనే కర్రీ టేస్ట్ చాలా రుచిగా ఉంటుంది. మర్చిపోకండి మై డియర్ ఫ్రెండ్స్. చూడండి చక్కగా గ్రౌండ్నట్ ఆయిల్. ఓకే చాలా రుచిగా ఉంటుంది. అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. హ్యావ్ ఎ నైస్ డే మై డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.